నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం, లేబర్ కోడ్స్ జీవో కాపీలను దగ్ధం చేసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా యాజమాన్యులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ ను తీసుకురావడం చాలా దారుణమని, వెంటనే 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ వల్ల ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని తీసుకువచ్చారని, దీనివల్ల కార్మికులను ఉద్యోగులను కొంత పరిమితి కాలానికి పనిలో పెట్టుకుని తర్వాత మీకు పని లేదని పంపించే విధంగా ఉద్యోగ భద్రత లేకుండా చేయడం కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకట్రావు, కాకినాడ బ్రాంచ్ కార్యదర్శి దుర్గా ప్రసాద్, రామకృష్ణ, నస్రుద్దీన్, అప్పారావు, శ్రీనివాస్, సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ, కో కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ, శ్రీరామ్, ఫ్రాన్సిస్, ఓ వెంకట్రావు, వెంకటేష్, రాజేష్ ఉన్నారు. కార్మిక హక్కుల కాల్ రాసిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను యథాతథంగా అమలు చేయాలి. కార్మిక చట్టాలను యథాతథంగా అమలు చేయాలి. కార్మిక చట్టాలను యథాతథంగా అమలు చేయాలి. రద్దు చేసేంత వరకు పోరాడతాం. 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు లేబర్ కోడ్లను కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు కార్మిక. నా పేరు దుంపల ప్రసాద్. నేను ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారిని. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక కార్మికులను కట్టు బానిసలు చేసేలాగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చేసింది. భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్న కార్మిక చట్టాలన్నింటినీ మార్చేసి ఈరోజు పెట్టుబడిదారులకు అలాగే వ్యాపారస్తులకు అనుకూలంగా ఈ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. దీనివల్ల కార్మికుడికి యూనియన్ పెట్టుకునే హక్కు, అలాగే కనీస వేతనం రాకుండా పోయే పరిస్థితి, ఇంతకుముందు ఉన్న చట్టాలైన పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి చట్టాలు కూడా అమలు కాలేని పరిస్థితి. దానితో పాటు పని గంటలు పెంచి ఓవర్ టైం అనే విషయం కూడా ఎక్కడా మాట్లాడకుండా కార్మికుల్ని బానిసలుగా తయారు చేసేలాగా 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక యూనియన్లు అలాగే స్వతంత్ర ఫెడరేషన్లు ఇప్పటికి అనేక సార్లు వ్యతిరేకించినాయి, సమ్మెల్లో వెళ్ళినాయి. అయినా కానీ గవర్నమెంట్కి చీమ కుట్టినట్టయినా లేదు. అలాగే మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఇంకా 10 గంటలు కాదు 12 గంటల వరకు పని చేయించుకోవచ్చు అని చెప్పేసి జీవో తీసుకొచ్చేసినాయి. మహిళలను కూడా రాత్రిపూట పని చేయించుకోవచ్చు అని చెప్పి జీవో తీసుకొచ్చేసినాయి. ఇలాంటి వాటన్నిటిని వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్కి సంబంధించిన ఒకే ఒక చట్టం సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976, దాన్ని కూడా తీసేయడం జరిగింది. దీంట్లో ఆ చట్టం ఉన్నప్పుడే ఫార్మా కంపెనీల యజమాన్యాలు మాపై దాడి చేయడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఆ చట్టం లేకపోయేసరికి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకొచ్చారు. ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయింది. కనీస వేతనం అనేది లేకుండా పోతుంది. రేపటి రోజున పిఎఫ్, గ్రాట్యుటీ, ఈఎస్ఐ అనే ఫెసిలిటీస్ అనేవి కూడా లేకుండా పోతాయి. వీటన్నిటిని అపోజ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మా ఆర్గనైజేషన్ పిలుపు మేరకు ఆ నోటిఫికేషన్ ప్రతులను తగలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.